అందరికీ నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చూశారా? ఒక్కోటి ఒక్కోలా ఉండి అస్సలు పొంతన లేకుండా ఉన్నాయి కదూ. ఒకవైపు చూస్తే ఒక పార్టీ వస్తుందని బల్లగుద్ది చెబుతుంటే, మరోవైపు చూస్తే ఇంకో పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని డేటా చూపిస్తోంది. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ పజిల్ వెనుకున్న అసలు కారణాలేంటి? ఈ గందరగోళానికి లాజిక్ ఏంటో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. 1. ఎగ్జిట్ పోల్ పజిల్. 2. బీజేపీకి అనుకూలంగా ఉన్న అంశాలు. 3. టీఎంసీకి ఉన్న పాజిటివ్స్. 4. అసలు సర్వేల్లో ఉన్న లోపాలు. ఫైనల్గా 5. నిర్ణయాత్మక అంశం. ఈ చారిత్రాత్మక ఎన్నికల్లో రెండు పార్టీల బలాబలాలను నిష్పక్షపాతంగా చూస్తూనే ఖచ్చితంగా జరగబోయే ఆ ఒక్క పరిణామమేంటో క్విక్గా తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ రసవత్తరమైన పోరును అర్థం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఒకటుంది. అదే 148. బెంగాల్ అసెంబ్లీలో ఉన్న మొత్తం 294 స్థానాల్లో ఏ పార్టీ అయినా అధికారపీఠం ఎక్కాలంటే ఈ 148 సీట్లను సాధించాల్సిందే. ఇకపోతే ఈ ఎగ్జిట్ పోల్స్ పజిల్ ఎందుకంటున్నామో ఈ పోలిక చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. చాణక్య, పీమార్క్, మ్యాట్రైజ్ లాంటి సర్వేలేమో బీజేపీకి 150 నుంచి 175 స్థానాలొస్తాయని, అధికారం మారుతుందని చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నాయి. కానీ పీపుల్స్ పల్స్ లాంటివి చూస్తే టీఎంసీ మళ్లీ 177 నుంచి 187 సీట్లతో భారీ విక్టరీ కొడుతుందని అంటున్నాయి. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి మాత్రం సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందనే విషయంలో అన్నీ ఏకీభవిస్తున్నాయి. ముందుగా సెక్షన్ 2 బీజేపీకి అనుకూలంగా ఉన్న అంశాలేంటో చూద్దాం. పబ్లిక్లో ఉన్న కోపం వారికి ఎలా కలిసి వస్తుందన్నది ఇక్కడ మెయిన్ పాయింట్. నాయకత్వ మార్పు జరుగుతుందని గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్న మాటలకు ప్రధానంగా కొన్ని బలమైన కారణాలున్నాయి. అవేంటంటే, ఒకవైపు 15 ఏళ్ల అధికార పార్టీపై సహజంగానే ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, అలాగే లా అండ్ ఆర్డర్ వైఫల్యాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి. వీటికి తోడు ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఓటర్ల జాబితా నుంచి చనిపోయినవారి, వలస వెళ్లిన వారి పేర్లను ఎలక్షన్ కమిషన్ తొలగించింది కదా, ఇది ప్రతిపక్ష పార్టీకి బాగా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే అవినీతి ఆరోపణల సంగతి సరి. టీచర్ల రిక్రూట్మెంట్, రేషన్ పంపిణీలో జరిగిన భారీ కుంభకోణాలు ప్రతిపక్షాలకు పెద్ద ప్రచారాస్త్రాలుగా మారాయి. సయోని ఘోష్ లాంటి టాప్ క్యాంపెయినర్లను ఈడీ ఏకంగా 10 గంటల పాటు విచారించడం మనం చూశాం. ఇది ఆరోపణల తీవ్రతను పబ్లిక్లోకి బలంగా తీసుకెళ్లింది. ఇక గ్రౌండ్ లెవెల్లో జరిగిన కొన్ని సున్నితమైన సంఘటనలు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయని చెప్పాలి. ఆర్జికర్ హాస్పిటల్, సందేశ్ ఖలీ లాంటి చోట్ల జరిగిన సంఘటనలు అందరికీ తెలుసు. దీనివల్ల భద్రత విషయంలో, ముఖ్యంగా మహిళా ఓటర్లలో తీవ్రమైన నిరాశ, అసహనం వ్యక్తమవుతున్నాయి. ఇది ఓటింగ్ ప్యాటర్న్పై గట్టి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చాలామంది నమ్ముతున్నారు. ఇక సెక్షన్ 3కి వెళ్దాం. ద కేస్ ఫర్ టీఎంసీ. సంక్షేమ పథకాలు, ప్రాంతీయ గుర్తింపు వారికి ఎలా అడ్వాంటేజ్గా మారాయో చూద్దాం. ఇందాకటి వాదనకు పూర్తిగా భిన్నంగా అధికార పార్టీకి ఉన్న అపారమైన అనుకూలతలను ఒకసారి గమనిద్దాం. చాలా ఎగ్జిట్ పోల్స్ టీఎంసీకే మొగ్గు చూపడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. అవేంటంటే, సాటిలేని సంక్షేమ పథకాలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ప్రాంతీయ గుర్తింపు, అలాగే గంపగుత్తగా పడే మైనారిటీ ఓటు బ్యాంక్. వీటికి తోడు ప్రతిపక్షాలు ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్నాయన్న ఆరోపణలు కూడా క్యాంపెయిన్లో బలంగా వినిపించాయి. ఇక్కడ టీఎంసీ స్ట్రాటజీలో అత్యంత కీలకమైన పదం బెంగాలీ అస్మిత, అంటే బెంగాలీ ఐడెంటిటీ, వాళ్ల ప్రైడ్. పార్టీ నాయకత్వాన్ని బెంగాల్ ఆడబిడ్డగా ప్రొజెక్ట్ చేస్తూ, స్థానిక సంస్కృతిని, అంటే కనీసం రోజువారీ చేపలు తినేవాళ్ల సంప్రదాయాలను సైతం బయటి వ్యక్తుల నుంచి కాపాడేది తామే అనే ఒక స్ట్రాంగ్ నెరేటివ్ని పబ్లిక్లోకి తీసుకెళ్లారు. ఇది లోకల్ ఓటర్ల ఎమోషన్స్కు భలేగా కనెక్ట్ అయింది. ఇక ఈ ఐడెంటిటీ పాలిటిక్స్కి లక్ష్మీర్ భండార్ అనే స్కీమ్ తోడవడం ఒక రేంజ్లో వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఇది నేరుగా మహిళల అకౌంట్లలో డబ్బులు వేసే క్యాష్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రాం. దీనివల్ల ఏమైందంటే, అధికార పార్టీకి అత్యంత లాయల్గా ఉండే ఒక భారీ మహిళా ఓటు బ్యాంకు క్రియేట్ అయింది. ఇప్పుడు సెక్షన్ 4. అసలు సర్వేల లెక్కలు ఎందుకు తప్పుతున్నాయో తెలుసుకుందాం. రెండు వర్గాల వైపు ఇంత బలమైన వాదనలున్నప్పుడు ఈ సర్వేల అంచనాల్లో ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటో మనం ఈ టైమ్లైన్ చూసి అర్థం చేసుకోవచ్చు.
సర్వే సంస్థలు మధ్యాహ్నం 1 గంటలకే డేటా ఫైనలైజ్ చేయడం మొదలుపెడతాయి. 3 గంటలకల్లా శాంప్లింగ్ పూర్తవుతుంది. కానీ వాస్తవానికి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతూనే ఉంటుంది కదా. ఆ చివరి గంటల్లో వచ్చే సర్జ్ని పూర్తిగా వదిలేసి సాయంత్రం 6:30 కల్లా టీవీల్లో అసంపూర్ణమైన అంచనాలను ప్రసారం చేసేస్తున్నారు. అసలు ప్రాబ్లం ఇక్కడే వస్తుంది. ఈ డేటా గ్యాప్ వల్లే 2021లో కూడా ఈ సర్వేలు పూర్తిగా ఫెయిలయ్యాయి. ముందస్తు ఎగ్జిట్ పోల్స్ చివరి నిమిషంలో జరిగిన ఓటింగ్ను అస్సలు క్యాచ్ చేయలేకపోయాయి. అనేక స్థానాల్లో క్యాండిడేట్లు కేవలం 1800 నుంచి 7000 ఓట్ల స్వల్ప తేడాతో గెలవడం లేదా ఓడిపోవడం జరిగింది. ఆ తక్కువ మార్జిన్లను ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. ఈ సర్వేలు భోల్తా కొట్టడానికి మరో ముఖ్య కారణం సైలెంట్ ఓటర్. మెజారిటీ వర్గానికి చెందిన చాలామంది ఓటర్లు తమ డిసిషన్ని సర్వే వాళ్లతో చెప్పడానికి ఇష్టపడలేదు. కారణమేంటంటే, ఒకవేళ తమ ఓటు ఏ పార్టీకో తెలిస్తే ఎన్నికల తర్వాత ఎదుర్కోవలసిన హింస, దాడుల పట్ల ఉన్న వాస్తవిక భయమే వాళ్లను మౌనంగా ఉండేలా చేసింది. ఆ మౌనమే లెక్కలన్నీ తారుమారు చేస్తోంది. ఫైనల్గా సెక్షన్ 5 ది అల్టిమేట్ డిసైడర్. అసలు ఈ ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేసేది ఏంటి? ఖచ్చితమైన అంకెలు ఎంతనేది పక్కన పెడితే, ఈ ఎన్నికల్లో ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా ఉంది. అదేంటంటే, తొలి దశల్లో ఏకంగా 92% వరకు రికార్డు స్థాయిలో నమోదైన ఓటింగ్, పబ్లిక్ ఇంత భారీగా పోలింగ్ బూత్లకు రావడం చూస్తే ప్రతిపక్షం ఇది తమకు అనుకూలమైన మార్పు అని భావిస్తుంటే, అధికార పార్టీ ఏమో తమపై ఉన్న ఆదరణకు నిదర్శనం అని బలంగా వాదిస్తోంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అంతిమ సీట్ల పంపిణీ ఎలా ఉన్నా సరే, ఈసారి ఏ పార్టీ గెలిచినా కూడా అసెంబ్లీలో మాత్రం ఒక అత్యంత బలమైన, శక్తివంతమైన ప్రతిపక్షం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఫ్యూచర్లో రాష్ట్ర లెజిస్లేటివ్ డైనమిక్స్ని శాశ్వతంగా మార్చేబోతోంది. మే 4వ తేదీన బ్యాలెట్ బాక్సులు తెరుచుకునే వరకు అందరి మధ్యలో ఉండే ప్రశ్న ఒక్కటే: ఇంతటి సంక్లిష్టమైన ఈ రాజకీయ పజిల్ ఒక సరికొత్త శకానికి నాంది పలుకుతుందా, లేదా అజేయమైన సంక్షేమ రాజ్యానికే మళ్లీ పటంగడుతుందా? ఈ చారిత్రాత్మక ఎన్నికల ఘర్షణ భవిష్యత్తు పాలనను ఎలా మార్చబోతోందో వేచి చూడాల్సిందే. ఇది బెంగాల్ ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన మన విశ్లేషణ. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్లీ కలుద్దాం.